నుంచి వచ్చావు? నా పేరు రామకృష్ణ, మాది తెనాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటి వేస్తుంది. నీకు కాళికాదేవిని చూడాలనుందా? 1,00,000 సార్లు చూసాను ఆ రాతబొమ్మని, ఇంకేమి చూడాలి? బొమ్మను కాదు, అమ్మనే చూపిస్తా. అయినా నువ్వు చూస్తే తట్టుకోలేవులే, భయపడతా. చూపించు ఆ దేవిని, ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూస్తాను. జగదాంబ అంత తేలికగా కనిపిస్తుందా ఏంటి? అయితే ఏం చేయాలో చెప్పు. నీ మాటలు ఎంత నిజమో నేను తెలుసుకోవాలి. నేను నీకు మంత్రం ఉపదేశిస్తాను, అది జపిస్తూ ఉండు. అమ్మ కల నుంచి దర్శనం ఇస్తుంది. చేస్తావా మరి? ఓ అలాగే. ఓం కాళీ మాతాయే నమః. ఇది జపించు, నీకు శుభం జరుగుతుంది. అమ్మవారు కరుణిస్తుంది. విజయీ భవ. అలాగే స్వామి. ఓం కాళీ మాతాయే నమః. ఓం కాళీ మాతాయే నమః. ఓం కాళీ మాతాయే నమః. నాయనా రామకృష్ణ, ఈ దీక్షకు నచ్చితే ఈ పట్టుదలకు పరమానందము జరుగుతుంది. నీకో వరం ప్రసాదించుచున్నాను, కోరుకో. ఏమి కోరుకోవాలి? చిన్నవాడు కదా, తెలుసుకోలేకపోతున్నా, తత్తరపడుతున్నా. ఇటు చూడు, ఒక వెండి గిన్నెలో పాలున్నవి. ఇవి తాగితే అఖండ విద్యను పొందుతావు. ఇంకో వెండి గిన్నెలో పెరుగున్నది. అది తాగితే అపర కుబేరుడవు అవుతావు. ఏది కావాలో తేల్చుకో. విద్య, ధనమా? ధన్యవాదములు మాత. అదేమిటి, నేను ఒక గిన్నెలో నుంచి తాగమంటే నువ్వు రెండెందుకు తాగావు? అమ్మా, నువ్వంటే నాకు భక్తి ఉన్నది. నువ్వు ఇచ్చిన 2 పాత్రల్లో ఒక పాత్ర తీసుకోమన్నా. కానీ కేవలం విద్యతో ధనం స్వల్పంగా లభిస్తుంది. అలాగని ధనం ఉండి బుద్ధి బలం లేకపోతే ఎలాగా? మానవ జన్మ తృప్తిగా సాగాలంటే 2 కావాలి కదమ్మా. లక్ష్మి లేదా సరస్వతిలో ఎవరిని తిరస్కరించలేక అలా చేశాను తల్లి. లోకమాతవి, నన్ను క్షమించు తల్లి. సరే, క్షమిస్తున్నాను. తప్పుకి శిక్ష అయితే తప్పదు. నువ్వు విద్వాంసుడు అయితే అవుతావు, కానీ వికట కవిగానే మిగిలిపోతావు. మంచి పేరు పొందుతావు, రాజభోగాలు కూడా పొందుతావు. ధన్యవాదములు మాత. రామయ్య, పద, మనము పొరుగురుకు వెళ్ళి సరుకులు తెద్దాము. అలాగే అయ్యగారు, గొడుగు మరియు సంచి తీసుకుని వస్తాను. రామయ్య, అక్కడేదో గుహలాగా ఉంది. పద, అక్కడ తల దాచుకున్నాము. అయ్యగారు, ఇక్కడ ఏదో సంచి ఉంది. తెరిచి ఏముందో చూడమంటారా? సరే, చూడు. అయ్యా, ఇవి ఏవో వజ్రాలాగా ఉన్నాయి. వీటిని మనము రాజుగారికి అప్పచెప్పడం ఎలా అండి? వెర్రివాడా, ఎందుకు ఆయనకి ఇవ్వటం? ఇవి మనమే ఉంచుకుంటే తిని కూర్చున్నా మన తర్వాత 4 తరాలు హాయిగా గడిపేయచ్చు. సగం సగం పంచుకున్నాము. జాగ్రత్తగా పెడతాను. ఇలాగివ్వు. అలాగే అయ్యా. మహారాజా, ఘోరం జరిగిపోయింది. నన్ను మా యజమాని నుంచి కాపాడండి. ఏమైంది? ప్రభు, నన్ను మా యజమాని మోసం చేశారు. నిన్న మధ్యాహ్నం నేను మా యజమాని సరుకులు కొనడానికి వెళ్తుంటే వాన పడి తల దాచుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళాము. అక్కడ మాకు కొన్ని వజ్రాలు కనిపించాయి. అవి ఆయన వారి దగ్గర పెట్టుకున్నారు.
కానీ ఎప్పుడు నేను దొంగలించాను అంటూ నిందిస్తున్నాడు. సరే, ముందు నీ యజమానితో మాట్లాడి అప్పుడు న్యాయం ఏంటో చూద్దాము. రామయ్య యజమానిని పిలిపించండి. జయహో మహారాజా, పిలిపించాలేమిటి? ఈ రామయ్య చెప్పేది నిజమేనా? ప్రభు, నేను వీటికి ఆ వజ్రాలు ఇచ్చానండి. వీడు అబద్ధం ఆడుతున్నాడు. నేను నా స్నేహితుల ముందు ఇచ్చాను. కావాలంటే ప్రశ్నించండి వాళ్ళని. ఆ సాక్షులని కూడా తీసుకొని రండి. జయహో మహారాజా. మీ యజమాని చెప్పేది నిజమేనా? అవును బాబు. ప్రభు, మీరు నాతో రండి, కొంచెం ఏకాంతంలో మాట్లాడాలి. చెప్పు రామకృష్ణ, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావు? ఆ యజమాని స్నేహితులతో కూడా మాట్లాడితే గాని న్యాయం చెప్పలేం ప్రభు. కానీ వాళ్ళ యజమానికి ఎదురు చెప్పలేరు, ఎందుకంటే అది మిత్రద్రోహం అవుతుంది కదా. అందుకని నేను తగిన పరీక్ష చేస్తాను. రామయ్య యజమానిని పిలిపించండి. సరే, నువ్వు ఇచ్చిన వజ్రాలు ఏ రంగులో ఉన్నాయి? ఏ రంగు సంచిలో ఇచ్చావు? అవి తెల్ల వజ్రాలండి. వాటిని ఎరుపు రంగు సంచిలో ఇచ్చాను. సరే, ఏం మాట్లాడకుండా పక్కనే ఉండు. ఆ సాక్షులని కూడా తీసుకొని రండి. నీ సమక్షంలో యజమాని ఏ రంగు వజ్రాలు ఇచ్చాడు? ఏ రంగు సంచిలో ఇచ్చాడు? అవి అవి నీలం రంగులో ఉన్నాయి. తెల్లటి సంచిలో ఇచ్చాయి అండి. అవునా? సరే, ఏం మాట్లాడకుండా ఇక్కడ పక్కనే ఉండు. నీ సమక్షంలో యజమాని ఏ రంగు వజ్రాలు ఇచ్చాడు? ఏ రంగు సంచిలో ఇచ్చాడు? వజ్రాలు ఎరుపు, పచ్చ, నీలం, నలుపు ఇలా రకరకాల రంగులో ఉన్నాయి. సంచి ఏమో నల్లది అండి. వీళ్ళని దండించండి. అబద్ధాలు ఆడినందుకు గాను వీరిని కఠినంగా శిక్షిస్తున్నాను. ధన్యవాదాలు ప్రభు, నన్ను ఈ సమస్య నుంచి కాపాడారు. ఈ రామయ్యకు కానుక ఇచ్చి పంపించండి. రామకృష్ణ, నీ తెలివితో ఎప్పటికప్పుడు మాకు సరైన సలహా ఇచ్చి అమాయకులకు న్యాయం జరిగేలా చేస్తున్నావు. నీ సమయ స్ఫూర్తిని అభినందిస్తున్నాము. ధన్యవాదములు ప్రభు.